తెలుగు అందరికీ నమస్కారం అండి. నాడు విర్రవీగిన ద్వారంపూడి 5 సంవత్సరాల పాటు పోలీసులతోటి మారణహోమం చేశాడు కాకినాడ పట్టణాన్ని. నేడు అదే పోలీసులు తోసేశారండి. అంటే ఏంటంటే ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయంటే ఇదేనండి. అహంకారంతో విర్రవీగి నా అంతటి వాడు లేడనుకుని విర్రవీగిన ద్వారంపూడిని ఈ రోజున పోలీసులు అడ్డుకొని తోసేశారు. కానీ ద్వారంపూడి మాత్రం పోలీసులు కూడా లాగి తోసేసాడండి. వాళ్ళు ఆగండి సార్, ఆగండి సార్ ఎంట పడుతున్నా కూడా ఏమాత్రం ఆగకుండా వాళ్ళని తోసుకొని లోపలికెళ్ళాలని ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని పోలీసులు పాపం మాటలు పడుతూ, తోపులాటలో వెనక పెద్ద దెబ్బలు తగిలినా కూడా వాళ్ళు ద్వారంపూడిని ఏమి అనలేదు. మరి కేసు పెడతారో తెలీదు నాకు. ఆయన పంపించేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అసలు దీనికంతకు కారణం ఏంటంటే, కాకినాడ పట్టణంలో అనుమతులు లేకుండా కట్టారండి. అంటే G+1 అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వరకు పర్మిషన్ ఇచ్చారు. పట్టణ శా మున్సిపల్ కాకినాడ పట్టణ మున్సిపల్ శాఖ కమిషనర్ వారు. ఏం చేశారు, ఒకడు G+1 కాకుండా పైన ఇంకోటేసారు అంతస్తు. ఎవరిదది? బల్లా సూరిబాబు అని మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క ప్రధాన అనుచరుడు. అతను బల్లా సూరిబాబుది అని దాంట్లో రికార్డులు ఉంది. కానీ అది ద్వారంపూడిది అని ఆ కాకినాడ పట్టణ ప్రజలు అంటున్నారు. బినామీ అండి ఇది. అది సూరిబాబుది కాదు. రా రా ద్వారంపూడిది. అందుకే అతను అంత స్పందించాడని అంటున్నారు. నిజమో అబద్ధమో అది త్వరలో తెలుస్తది. ఎందుకంటే నిర్మాణంకి మనకు పర్మిషన్ ఇచ్చింది 1+1, 1+1 కట్టాలి. రెండో ఫ్లోర్ కడితే ఊరుకోరు కదండీ ఎక్కడైనా. ఎక్కడైనా కూల్చేస్తారు. పెంట్ హౌస్‌లు కట్టినా కూల్చేస్తారు. అనధికారంగా ఏది కట్టినా కూల్చేసే అధికారం మున్సిపాలిటీ అధికారులకు ఉంటది. కమిషన్ అధికారులకు ఉంటది. వాళ్ళు ఆ ప్రకారం చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇవి దీనికి అంతటికి ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా రెచ్చిపోయి ద్వారంపూడికి పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఏర్పడి బ్రేక్ వేశారండి. ఎందుకు 1 ఇయర్ బ్యాకే చెప్పాడండి పవన్ కళ్యాణ్ గారు వారయాత్ర నుంచి. ద్వారంపూడి నువ్వు చాలా వరస్ట్‌గా బిహేవ్ చేస్తున్నావు. క్రిమినల్ సామ్రాజ్యం మెయింటైన్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూల్చేయకపోతే, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని సంవత్సరం క్రితం ఛాలెంజ్ చేశాడు. అది ఈరోజు నెరవేరింది. నాదెళ్ల మనోహర్ గారు ఆయన్ని సివిల్ సప్లైస్ మినిస్టర్‌గా తీసుకొని దాని ద్వారా ఆయన 2 రోజులు ఆయన పర్యటించి నాదెళ్ల మనోహర్ గారు ఎన్ని టన్నులో వేల టన్నులు రైస్‌ని సీజ్ చేశారు. అంటే ఒక్కొక్క అక్రమాలు బయటపడుతున్నాయి. ఇలా తప్పుడు కట్టడాలు, అక్రమ రైసు ఎక్స్‌పోర్ట్ చేయడం ఒక్కొక్కటి ద్వారంపూడికి బిగుసుకుంటుంది. అందుకని నేను ఉన్నాను అని చెప్పుకోవడం కోసమే అది అందులో అతని బినామీ పేరు కదా! ఆ సూరిబాబుది కాదు తనది కదా! అందుకని దాడి ఆపడానికి ప్రయత్నం చేశారు కానీ పోలీసులు ఊరుకోలేదు. మున్సిపాలిటీ వాళ్ళు ఊరుకోలేదు. ఎందుకంటే ఇంతకాలం కూడా మున్సిపాలిటీ శాఖ వారికి అధైర్యంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే భయంతో బతికారు ఈ 5 సంవత్సరాల పాటు. అది ఈరోజు ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారున్నారు. మనం చెప్తే వింటాడు. నా పని నేను చేసుకుంటూ పోతే ఆయన మాకు సపోర్ట్ చేస్తాడు. నేను ధైర్యంగా నా డ్యూటీ నేను చేయాలనే ఒక ధైర్యం ఆ యొక్క మున్సిపాలిటీ శాఖ వారికి రావడం నిజంగా వారికి సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా భార్య పిల్లలుంటారు పాపం. వాళ్ళు భయపెడతారు. ఏం చేయలేరు ధైర్యంగా. మన సినిమాలో చూస్తుంటాం కదండీ! అదే తంతు వీళ్ళది. మాఫియా డాన్‌లు వీళ్ళందరూను. అలాగే పాపం ఏం చేయలేక ఊరుకున్నారు. ఈ రోజున వాళ్ళకి ఒక అండా దండగా పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వాళ్ళు ధైర్యంగా నోటీసులు ఇవ్వడం, చెప్పడం, వాళ్ళు స్పందించకపోవడం, కూల్చడం కూడా చేసేశారు. ఆ ఇల్లు పైన సెకండ్ ఫ్లోర్ కూల్చేశారండి. అందులో ఎట్లాగేటి ఏవో ఉన్నా కూడా ఈ యొక్క ద్వారంపూడికి చెక్ పెడుతూనే ఉంటారు. ద్వారంపూడు ఒక్కొక్కటి ఉచ్చు బిగుసుకుంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లాలోని అంటే కాకినాడ జిల్లాలో అన్ని శాఖలోని ఉద్యోగులకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఎందుకంటే నిజాయితీగా పనిచేయడం మొదలుపెట్టారు. మన నాదెళ్ల మనోహర్ గారు నిన్న ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో పర్యటించడంతో ఉద్యోగస్తులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యమే పవన్ కళ్యాణ్. అందుకనే ఈరోజు కాకినాడ పట్టణంలో అక్రమ కట్టడాల కూల్చివేత,
అది చిన్న శాంపిల్ మాత్రమే. "రేయ్! దూరంపోడు ఇది చిన్న శాంపిల్ మాత్రమే." కూల్చాల్సినవి అంటే కాకినాడ పట్టణంలో ప్రజలు అనుకుంటున్నారండి. ఇది చిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ధైర్యం వలన ఈరోజు అక్రమ కట్టడాలు కూల్చివేతలు చిన్న శాంపిల్ మాత్రమే. కూల్చాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని కాకినాడ వాస్తవ్యులు అనుకుంటున్నారు. కనుక తెలుగు ప్రజలారా గమనించండి. ద్వారంపూడికి రోజు రోజుకి ఉచ్చు బిగుసుకుంటుంది. అటు డ్రగ్స్ కావచ్చు, ఇటు బియ్యం కావచ్చు, ఇటు బినామీ కట్టడాలు కావచ్చు, అన్ని రకాలుగా అతను ఇట్లాగా రెచ్చిపోయి పోలీసుల మీద దాడి చేస్తే, పోలీసుల మీద దాడి చేశారని కూడా కేసు పెట్టొచ్చు. అది కూడా రావచ్చు. బట్ ఇప్పుడు ఇంకా ప్రజలు పోలీసులు వైసీపీ నుంచి బయటపడలేదు. దాంతో ధైర్యం రాలేదు. వాళ్ళు కూడా ధైర్యం రావాలని, వాళ్ళు కూడా ధైర్యంగా పనిచేయాలని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న భీమవరం శివకుమార్ గారి కూతురు దొరకడం, అది ఆయన 9 రోజుల్లోనే 9 నెలలు కానిది 9 రోజుల్లో సాధ్యం చేశాడు. అట్లాగే ఆయన డీజీపీ గారికి, పోలీస్ శాఖకి గర్వంగా చెప్పాడు, "మీరు మంచి పని చేశారని." అందుకే ఆయన చెప్తాడండి, ఎవరికైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిచ్చేట్టు ఉంటే, అంటే రాజకీయమైన ఒత్తిడి లేకపోతే, వాళ్ళు మంచి నిజాయితీ ఆఫీసర్లుంటారు. అందరూ చక్కగా పనిచేస్తారు. అప్పుడు ప్రజలకి ఆయన వాళ్ళు చేసే పని వలన ప్రజలందరూ బాగుంటారని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. అదే ఆయన దానివల్లనే ఈ యొక్క కూల్చివేతలు గానివ్వండి, రైస్ దొరకప ధైర్యంగా వాళ్ళు చెప్పడం, ఏం జరుగుతున్నాయి అక్రమాలు, రైస్ ఎలా ఎక్స్‌పోర్ట్ అవుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చారు. అవన్నీ కూడా ముందు ముందు అన్నీ కూడా బిగుసుకొని ద్వారంపూడి విర్రవీగాడు ద్వారంపూడి ఈ రోజున అణిగిమణిగి ఉండాల్సొస్తది. ఖచ్చితంగా ద్వారంపూడికి చెడు రోజులని నేను మీకందరికి తెలియజేస్తున్నాను. జై జనసేన! భారత్ మాతాకి జై! జై హింద్!